అన్నా యాదవ్ రెడ్డి గారిని మాట్లాడమని చెప్పు. ఐ రిక్వెస్ట్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ 33 సంవత్సరాల క్రితం పుట్టి ఇవాళ 33 సంవత్సరాల నుంచి కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీలైతే అక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ తమ సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని తమ యొక్క జన్మభూమికి ఇస్తున్న ఆటా సంస్థ సభ్యులందరూ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను జయంత్ చెల్లా అన్న దగ్గర మిత్రులం, ఇంతకుముందు కూడా అనేక మీటింగ్లకు అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఒకటే మాట, ఇవాళ అనేక మంది తెలుగు ప్రజలని వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేసిన వాళ్ళందరినీ కూడా అవార్డులు రివార్డులతో సత్కరించడమే కాకుండా ఇక్కడ అవసరార్థమై ఉన్న అనేక మంది పిల్లలకి స్కూల్లో కానీ కాలేజీలో కానీ తమ యొక్క సహాయం చేయడమే కాకుండా ఇతర అనేక మంచి కార్యక్రమాలకు చేయూతనిస్తున్న ఆటా ప్రతినిధులందరికీ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆట విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. జయంత్ అన్న కూడా ధన్యవాదాలు. తర్వాత మాట్లాడాల్సిందిగా హరీష్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను. పేర్లరా బాబు, పొద్దులే టైం తక్కువ ఉంది కదా. వేదిక మీద ఉన్న ప్రముఖులకు, మిత్రులకు, ఆటా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆటా representatives all the way you have come from US, and for the last 20 days you are all doing a lot of programs in various parts of Telangana and Andhra Pradesh. చాలా సంతోషం. మరి ఏ దేశమేగినా ఎందు కాలిడినా నీ తల్లిని మరవకు, నువ్వు పుట్టిన గడ్డను మరవకని ప్రముఖ కవి చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ మరి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న మీరు తెలుగు భాషా సంస్కృతిని, తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన ఆటా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మీ పిల్లలు, మీరు అమెరికాలో స్థిరపడిపోయినా కూడా ఈ ప్రాంతంతో, ఈ మట్టితో మీకున్నది ఒక పేగుబంధం. మీరు అక్కడ బాగా స్థిరపడిన ఉన్నతమైనటువంటి జీవితాల్ని మీరు పొందుతున్నా కూడా నేను పుట్టిన నా ప్రాంతం, నా తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నా తెలుగు ప్రజలు బాగుండాలి, నా తెలుగు భాషా సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ